నమస్తే, నేను మీ ఎంపీ అభ్యర్థి క్రాంతికుమార్ బందెలా. ఇక మేము హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఏరియాలల్లో క్యాంపెయినింగ్ పోతుంటే చాలామంది అడుగుతారు, అరే ఏం రాబాయ్ మీ పార్టీ గురించి మాకు ఏం తెలియదు, పీక్ అది ఏంది, ఇది ఏం కొత్త పార్టీ అది ఇది అని చెప్పేసి అడుగుతారు. సో అసలు మా పార్టీ ఏంది, మా అజెండా ఏంది అనేది ఇక మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం పడ్డది కాబట్టి నేను మీ ముందుకు ఇట్లా రావడం జరిగింది. సో మా పార్టీ ఇండియన్ నేషనల్ యువజన పార్టీ వచ్చేసి 2019 సంవత్సరంలో రిజిస్టర్ చేపించడం జరిగింది. అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టినాము అని అంటే మా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇక దృష్టిలోకి తీసుకుంటే కనుక మేము మొత్తం ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీస్ బ్యాక్ అండ్ టీమ్స్లో అన్నిట్లలో పనిచేసినాం. ఇక్కడ పోయి చూసినాము అసలు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక ఫెలో ఇప్పుడు నాలంటే ఒక ఎమ్మెల్యే కావాలి అని అనుకో, ఏదైనా ఛాన్స్ ఉందా అనుకుంటే లేదు, గట్టిగా సూట్ కేసులు తీసుకుపోతేనే ఛాన్స్ ఉంది అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము ఢిల్లీ యూనివర్సిటీలో మస్తు మందిని చూసినాం, కుక్కలు లెక్క పనిచేస్తారు, జెండాలు పట్టుకుంటారు, జిందాబాద్లు కొడతారు, పోయి ఆ టీం ఈ టీం అని చెప్పేసి ఏమేమో పనులు చేస్తారు. లాస్ట్కి ఏమైనా టికెట్ వచ్చిందంటే రాలేదంటారు, అరే ఇదేంద్రా అన్యాయం అని చెప్పేసి అంటారు. ఈ యూనివర్సిటీ ఎలక్షన్ల దగ్గర నుండి తీసుకుంటే మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల వరకు ఇదే పరిస్థితి. వై యువజన పార్టీ అని అంటే వెరీ సింపుల్, మన భారతదేశం జనాభా యొక్క పాపులేషన్ యావరేజ్ కనుక తీసుకుంటే, యావరేజ్ ఏజ్ తీసుకుంటే 29 ఇయర్స్ ఉంది. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇస్ 29 ఇయర్స్, 28-29 ఇయర్స్ ఉంటుంది. అదే ఇప్పుడు పార్లమెంట్లలో కూర్చునే ఎంపీల యావరేజ్ ఏజ్ కనుక తీస్తే 62-65. ఇట్లాంటి సిచ్యువేషన్ మారాలి అని అంటే, ఎందుకంటే 62-65 ఏళ్ళ వాళ్ళకు 30 ఏళ్ళ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నా అనేది ఏం అర్థమవుతుంది. ఇప్పుడు మనమే చూస్తున్నాం, చిన్న 10 ఏళ్ళ పిల్లలు పుడతారు, 5-10 ఏళ్ళు ఉన్న వాళ్ళకు, వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళదే మనం అర్థం చేసుకోనికే చాలా కష్టం అవుతుంది. కనీసం వీళ్ళు అర్థం చేసుకోవాలి, వీళ్ళకి ఇది ఇవ్వాలన్న తెలివితేటలు కూడా లేని వాళ్ళు దేశాన్ని మొత్తం 5-10కి అడ్డికి పావుసేరుకి అమ్ముకునేటోళ్ళు అందరితోని ఇక మనము మన దేశాన్ని నడిపిద్దాం అనుకుంటే ఏడికైనా వర్కౌట్ అవుతుంది. అట్లా కాదు. దేశంలో ఒక పొలిటికల్ చేంజ్ అనేది రావాలంటే యూత్ పాలిటిక్స్లోకి రావాలి అని ఒక క్లియర్గా మాకు క్లారిటీ వచ్చింది. సరే మరి యూత్ పాలిటిక్స్లోకి రావాలి అంటే ఏ పొలిటికల్ పార్టీ వాడని ఏమైనా ఆపర్చునిటీ ఇస్తుండా అని అంటే ఎవ్వడు ఇస్తలేడు. లాస్ట్కి అవును మేము యూత్ని ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పుకుంటా ఈయన కొడుకు వాని కొడుకు అడ్డమైన కొడుకులు అందరికీ టికెట్లు ఇస్తారు, కానీ జెన్యున్ లీడర్లకు ఎవ్వరికి టికెట్లు దొరుకుతలేవు. సో మాకు అనిపించింది అనమాట, వీనెనక వానెనక తిరిగి జిందాబాదులు కొట్టి 5-10కి అమ్ముడు ఓడుకి ఇట్లాంటి బేకార్ బతుకులు బతుకోడు కంటే మనమే ఎందుకు నిలబడొద్దు. వాడోడు మనకు ఉద్యోగాలు ఇచ్చుడింది, మనమే పోయి అధికారంలో కూర్చొని గవర్నమెంట్ ఫామ్ చేసుకొని మనకు మనం ఎందుకు ఉద్యోగాలు ఇచ్చుకోవద్దు. ఈ ఆలోచనతో పుట్టిందే ఇండియన్ నేషనల్ యువజన పార్టీ. సో ఇక్కడ మేము ఒకటైతే క్లియర్గా చెప్తున్నాం, మావి బనీన్ డ్రాయర్ సిద్ధాంతాలు ఏం కావు. మేము బనీన్ డ్రాయర్తోనే చచ్చిపోతాము ఇట్లాంటివన్నీ ఫాల్తూ మాటలు మేము చెప్పాం. ఎందుకంటే నేను చక్కగా చదువుకున్నాను, నా దగ్గర 2 డిగ్రీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది, లా డిగ్రీ ఉంది, అండ్ ఇంకా ఫర్దర్గా చెప్పాలి అని అంటే మంచి కోట్లలో ప్రాక్టీస్ చేస్తాను, 5-10 మంచిగా సంపాదించుకుంటాను. ఇక నాకు నా అప్పులు నా ఆస్తుల వివరాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో యాజ్ ఎ క్యాండిడేట్ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది కాబట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాది నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక ఫర్దర్గా డీటెయిల్స్లోకి పోతే మేము ఒకటే చెప్తున్నాం, మేము సంపాదించుకున్న వాటిలోంచి మా పార్టీకి మేము డొనేషన్ రూపంలో ఇచ్చి ఆ పైసలు యాక్టివిటీస్ కోసం ఖర్చు పెట్టుకుంటాం. ఈ విషయంలోనైతే మేము క్లియర్గా ఉన్నాం. మాదేదో బనీన్ డ్రాయర్ చచ్చిపోయేటప్పుడు బనీన్ డ్రాయర్ వేసుకొని చచ్చిపోతాను ఆ ఫాల్తూ మాటలు అయితే మేము మాట్లాడాం. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మాకు ఈ ఎలక్షన్స్లలో మా టార్గెట్ ఏంది అనేది మీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు అని అంటే ఇక ఫట్మన్ వచ్చేసి లట్మన్ గెలిచిపోతా అంటే కూడా అది అన్రియలిస్టిక్గా ఉంటుంది. సో ప్రాక్టికల్లీ మాట్లాడుకుంటే ప్రాక్టికల్ అప్రోచ్ ఏంది అని అంటే మాది చూడుబై మేము హైదరాబాద్ సిటీలోనే పుట్టినాం పెరిగినాం. ఈ హైదరాబాద్ సిటీలో అటు హైదరాబాద్ అయ్యిండొచ్చు, సికింద్రాబాద్ అయ్యిండొచ్చు, చాలామంది మమ్మల్ని గుర్తుపడతారు. అండ్ ఈ 4 ఏళ్ల జర్నీలల్లో పోలీస్ స్టేషన్లో అయ్యిండొచ్చు, లొల్లిలో అయ్యిండొచ్చు, ఈ ఎవరు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సరే అని చెప్పి పోతుండే వాళ్ళకు మేము ఏదో రకంగా మాకు తోచిన విధంగా మా చేతనైన విధంగా మేము సాయం చేస్తుండే. సో ఈ ప్రాసెస్లో మాకు అనిపించింది, సరే ఈసారి హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇండియన్లో ఉన్న అన్ని ఎలక్షన్స్ గమనించినాము, కొన్నిట్లలో పార్టిసిపేట్ చేసినాము, ఎక్స్పీరియన్సెస్ గట్టి దెబ్బలు కూడా తిన్నాము, మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా వచ్చినాయి. సో ఈసారి మా టార్గెట్ ఏంటి అని అంటే హైదరాబాద్లో దగ్గర 20 లక్షల ఓట్లు ఉన్నాయి, సికింద్రాబాద్లో కూడా దాదాపు అదే 20 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇళ్ళల్లో ప్రతి ఎలక్షన్లలో పోల్ అయ్యేది అప్రాక్సిమేట్లీ ఒక 50% ఉంది. ఈసారి కూడా అదే 50% పోల్ అయితే కనుక ద నంబర్ విల్ బి అరౌండ్ 10 lakhs. సో మొత్తం ఓవరాల్గా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీస్లలో ఒక 20 lakhs ఓట్ పోల్ అవుతాయి అనమాట. ఈ 20 lakh ఓట్స్ పోల్ అయితే అందులో మా టార్గెట్ 1%.
గింత బతుకు బతికి గింత తిరిగి గింత చేసి 1% ఓట్లు కూడా తెచ్చుకోకపోతే వేస్ట్ అని మాకు అనిపించింది. సో దాని గురించే మాకు కష్టపడుతున్నాము. ఈ 50 రోజులలో 1% అంటే 20,000 నుండి 30,000 మధ్యలో అటు ఇటు అనుకోండి నంబర్. అంతమంది జనాల ప్రేమ అభిమానాలు గెలిచి వాళ్ళతోని ఓట్లు వేయించుకొని వాళ్ళ ఆశీర్వాదం పొందాలనేదే మా టార్గెట్ ఈ ఎలక్షన్స్కి. సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. సో మా టార్గెట్ కూడా మీకు క్లియర్గా చెప్పినాం. ఇక ఫర్దర్గా పోతే ఇంకా ఓ లాస్ట్ రిక్వెస్ట్, ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. అది ఏ విధంగానైనా అయ్యుండొచ్చు, ఫైనాన్షియలీ అయ్యుండొచ్చు, లేకపోతే మీరు మమ్మల్ని ఫైనాన్షియలీ సపోర్ట్ చేసే కెపాసిటీ లేకపోతే మా గురించి మాట్లాడి అన్న సపోర్ట్ చేయొచ్చు. మా సోషల్ మీడియా ఛానల్స్ని షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేసి కూడా మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఏదో రకంగా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం అనేది మాకు ఈ టైంలో చాలా అవసరం. అండ్ ఫైనాన్షియలీ సపోర్ట్ చేయమంటే మేమేమి నా అకౌంట్ నెంబర్ ఇచ్చేసి గూగుల్ పేలు ఫోన్పేలు పెట్టి వేసేయండి రాబాయ్ అని చెప్పేసి అయితే అన్నను. మాకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంటులోకి డొనేట్ చేసే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది, రిసీట్ కూడా వస్తుంది. సో వీఆర్ వెరీ మచ్ అకౌంటబుల్. ఈ 4 ఏళ్లలో ఇట్లాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేసుకోనీకే మాకు టైం పట్టింది. బట్ ఈరోజు వీఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ వే. మీరు మాకు డొనేట్ చేసే ప్రతి రూపాయికి మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి మీకు ఎగ్జెంప్షన్ వచ్చే విధంగా కూడా ప్రొవిజన్స్ని మేము మా రిసీట్ ద్వారా ప్రొవైడ్ చేయగలుగుతాము. అండ్ మీ ప్రతి డీటెయిల్ కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్లో అయ్యుండొచ్చు, లేకపోతే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్గా అయ్యుండొచ్చు. ట్యాక్స్ ఎగ్జెంప్షన్ గురించి ఆ ప్రొవిజన్స్ ఏవైతే ఫుల్ఫిల్ చేయాలో అవి ఫుల్ఫిల్ చేస్తాం కూడా. అంతేగాని మేము బనీన్ డ్రాయర్ సిద్ధాంతం మాది, మాకు పైసలు వేయండి అని చెప్పేసి రప అకౌంట్లు వేసేసుకొని ఇక లాస్ట్కి అవి ఇవి ఫాల్తు మాటలు మాట్లాడేటోళ్ళం అయితే కాదు. ఈ విషయం మేము చాలా క్లియర్గా చెప్తున్నాము. ఇది నొక్కి ఎందుకు చెప్తున్నామంటే, ఓ 2-3 మార్కెట్లకు వచ్చేసి ఎలక్షన్లు అని చెప్పేసి యూత్ని మొత్తం బదనాం చేసి పడేసారు. సో దాని రిపర్కషన్స్ కూడా మేము కొన్ని ఫేస్ చేస్తున్నాం. ఆ యూత్ అంటారు వస్తారు, ఇంకోటి కొత్తగా వచ్చిండు మార్కెట్లకు అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇక క్లాస్ విక్తారు. ఇక తప్పేముంది చెప్పండి? ఇట్లాంటి వాళ్ళు 5కు 10కి తీసుకొని అకౌంట్ నెంబర్లు, ఫోన్పేలు, గూగుల్ పేలు కొట్టించుకుంటూ కూర్చుంటే ఏడికేనవుతుంది. సో ఈసారి మా టార్గెట్ ఈ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్. సో మీరు అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలి. మా అల్టిమేట్ టార్గెట్ ఏంది అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ అడిగారు. ఇట్స్ వెరీ సింపుల్, టు ఫార్మ్ ద గవర్నమెంట్ with young people in the assembly and eventually in the parliament. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఫస్ట్ మన రాష్ట్రంలో, తర్వాత ఇక దేశవ్యాప్తంగా పోయే ప్రయత్నం చేస్తాం. మా నంబర్స్, మా టార్గెట్ చాలా రియలిస్టిక్గా మీ ముందు పెట్టినాము. అండ్ మీరు ఏ విధంగా సపోర్ట్ చేసినా కూడా, మీరు ఏ విధంగా కూడా ఆశీర్వదించినా కూడా అది మాకు బలం అవుతుంది అని చెప్పేసి మమ్మల్ని సపోర్ట్ చేసి మా యొక్క సోషల్ మీడియా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి అని చెప్పేసి విన్నవిస్తూ, జై యువజన, జై హింద్.